బాగా ఆలోచించిన తర్వాత ఆ ఒంటి కన్ను గవర్రాజు కంటే ఈ సినిమా రిలీజ్ చేయడానికి మీరే కరెక్ట్ అనిపించి ఈ సినిమా మీకే ఇద్దామని డిసైడ్ చేశాను. ఏంటండి నవ్వుతారు? చెప్పండి సార్. అరే నవ్వుతారేంటండి? ఒంటి కన్ను గవర్రాజు మీ సినిమా కొనకుండా చెక్అవుట్ అయిపోయాడని ముందే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన కొన్న సినిమా మేము కొని రిలీజ్ చేయాలంటే స్టేట్లో 70%, ఓవర్సీస్ లో 80% షేర్ మాకు కావాలి. ఇది నిజంగా బ్లాక్మెయిల్ సార్. దిస్ ఇస్ బ్లాక్మెయిల్. సినిమా అంటేనే చీటింగ్. రిలీజ్కి ముందు తీసేవాడిని చీట్ చేస్తారు, రిలీజ్ అయ్యాక చూసేవాడిని చీట్ చేస్తారు. సరే అది పక్కన పెట్టండి. మేం తప్ప మీ సినిమాని ఎవ్వరూ రిలీజ్ చేయలేరు. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చి మీ సినిమాని ఫ్రీగా ఇస్తేనే రిలీజ్ చేస్తామని ఓ మాట చెప్పకముందే మీరు డెసిషన్కి వచ్చి రేట్ చెప్పండి. సార్ సంక్రాంతికి మన సినిమా రిలీజ్ అవ్వాలంటే ఏదో చెప్పండి సార్. ఒప్పుకోండి సార్, ప్లీజ్ సార్. సార్ సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందేమో అండి. సారీ సార్, సంక్రాంతి రిలీజ్ చేయలేం. సమ్మర్ హాలిడేస్ కి ఓకే. సంక్రాంతి ప్రాబ్లం ఏంటి సార్? బాబు వై వెంకట్ కాంబినేషన్ లో వచ్చే సినిమా మీద మీ సినిమా రిలీజ్ చేయడం కంటే సంతలో నెగిటివ్ అమ్ముకోవటం బెటర్. నా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడానికి డేటాబేస్ కడేవాడు. నేను ముందే చెప్పాను కదా మన సినిమా సంక్రాంతి రిలీజ్ చేయాలని. ఆడు తప్పితే మీకు వేరే డిస్ట్రిబ్యూటర్ దొరకలేదా? ఆ ఒంటి కన్ను గవర్రాజు గారిని కాదని సినిమా కొనే ధైర్యం ఈ ఏపీ స్టేట్ లోనే ఎవరికీ లేదండి. అలాగా అయితే నా సినిమా నేనే కొంటా, నేనే రిలీజ్ చేస్తా. ఇది నా ప్రెస్టీజ్ ఇష్యూ. ఎట్టి పరిస్థితుల్లో సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిందే. లేకపోతే ఆ బాబుగాడి సినిమాకి భయపడి పారిపోయానని చెప్పి నా ఫ్యాన్స్ కోపం వస్తుంది. సమస్యే లేదు, సినిమా రిలీజ్ చేస్తా. ఓం నమః శివాయ. వావ్, బాగుంది, చాలా బాగుంది. ఆ కేటీ గారు సినిమా రిలీజ్ చేస్తాడు. మీ డైరెక్షన్, మీ డిస్ట్రిబ్యూషన్, మీ మీడియా ఏమి పీకలేకపోయింది. ఆ సినిమా ఆపాలి. ఎలా ఎలా అప్పల్రా సినిమా నెగిటివ్ ని తగలెట్టేస్తే. Are you serious? అదంత ఈజీనా? సినిమాను తీయడం ప్రాణం పోయడం కష్టం. తీసిన సినిమాను తగలేయడం ప్రాణం తీసినంత ఈజీ. నెగిటివ్ యారుళ్ళ ల్యాబుళ్ళ. వచ్చేసారు అన్న. నమస్తే అన్న. రింగ్ రోడ్డు కాడ పాట చూపిస్తానన్నావని మా వాళ్ళని తీసుకొచ్చి
జాన్ అన్నా మనం ఎందుకు దాక్కున్నాం రా? నాకేమెరికనా నువ్వు దాక్కున్నావా నేను దాక్కున్నా? మీరెందుకు దాక్కున్నారా? మీరు దాక్కున్నారని మేము దాక్కున్నాం. నేనెందుకు దాక్కున్నాను రా? అదే కదా అని అడిగేది. అందరూ వచ్చారు. రింగ్ రోడ్ సమ్ త్వరగా వచ్చేయండి. ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఏంటి మీరు వచ్చారు? గుండాలనే సినిమా చూస్తున్నారని గుండాల కోపం వచ్చి ఆ నెగటివ్ తగలబెట్టేస్తామని బెదిరింపు కాల్సి వస్తే చెక్ చేయడానికి వచ్చాం. రింగ్ రోడ్ సాంగ్ దొరికింది. ఆండలమ్మ తల్లి. ఈ రింగ్ రోడ్ కాడ సాంగ్ తో బాబు గాడి కెరియర్ ఫినిష్. అసలు మీరు ఎందుకు పరిగెత్తున్నారన్నా? నువ్వెందుకు పరిగెడుతున్నావురా? అన్నా నాకేమెరికనా నువ్వు పరిగెత్తున్నావు నేను పరిగెత్తున్నా. మీరెందుకు పరిగెడుతున్నారా? సార్ మరి నేనెందుకు పరిగెడుతున్నాను? ఏ కదా అని అడిగేది. అన్నా 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 చచ్చిపోయినవారా? లేదన్నా చచ్చిపోయినావా అన్నా? బుల్లెట్ తోడు చచ్చిపోతాం అనుకుంటే డబ్బాలు ఎత్తిపోయిన పడి చచ్చిపోయినవా అన్నా? ఇట్లుండే తోడు ఎట్లా అయిపోయినవా అన్నా? ఎందుకురా ఏడుస్తున్నావు? నువ్వు చచ్చిపోయినావు కదా నా దగ్గర ఏడుస్తున్నానా? నేనెక్కడ చూశాను రా? అదే కదా నా అడిగేది. అల్లా అల్లా
Come. నా నాయకి సినిమా తగలబెట్టేశారు. అరే ఇది మీ నాయక్ సినిమా నెగిటివ్ కాదండి బాబు. రామ్ గోపాలవరం తీసిన కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు నెగిటివ్. జ్ఞానం మీదేమో అప్పలరాజు రాసి ఉంటే వాళ్ళు ఏమో కన్ఫ్యూజ్ అయిపోయి తగలెట్టేశారు ఇక్కడ. అప్పలరాజు సినిమా ఏంటి? తగలెట్టిన నాయకి సినిమా కదా, అప్పలరాజు అని వేరే సినిమానా? ఓ బ్లడీ షిట్! ఏంటా కొంచెం కూడా బుద్ధి లేదా? సరిగ్గా చూసుకోవచ్చుగా. కదా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు రాసుంటే ఎవరి సినిమాలో ఎందుకు అనుకుంటాం? ఇప్పుడు సినిమాని ఆపడానికి చేసిన అన్ని ప్రయత్నాలు తప్పాయి. ఇప్పుడు ఆ బాక్స్ ఆఫీస్ దేవుడే కాపాడాలి. బాక్స్ ఆఫీస్ దేవుడా ప్లీజ్